విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 44. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. నాన్సీ షేర్ చేసిన అడ్రస్కి రీచ్ అయిన జై తన కార్ పార్క్ చేశాక డైరెక్ట్గా రెస్టారెంట్ లోపలికి నడుస్తాడు. చాలా క్లాసీ అండ్ డీసెంట్గా ఉన్న రెస్టారెంట్ను అబ్జర్వ్ చేస్తూ మనోజ్కి మంచి టేస్ట్ ఉంది అండ్ అంబియన్స్ కూడా ఫెంటాస్టిక్గా ఉంది అని చుట్టూ చూస్తూ ఇంతకీ నాన్సీ ఎక్కడ కనిపించడం లేదు అని చుట్టూ చూస్తూ నడుస్తూ ఉన్న జైకి నాన్సీ తనకు నవ్వుతూ ఎదురు రావడం కనిపించి తన వైపు ప్లెజెంట్ స్మైల్తో చూస్తూ ఉంటాడు. హాయ్ జై అంటూ వచ్చి హగ్ చేసుకున్న నాన్సీకి ఫార్మల్ హగ్ ఇస్తూ హాయ్ నాన్సీ, లుకింగ్ ప్రిటీ అని చాలా డేస్ తర్వాత సారీ కట్టుకున్న నాన్సీకి క్యూట్ కాంప్లిమెంట్ ఇస్తాడు. జై కాంప్లిమెంట్కి నవ్వుతూ థ్యాంక్ యూ జై, నువ్వు ఇంత టైం అయినా రాకపోయేసరికి నువ్వు రావేమో అనుకున్నాను, బట్ ఫైనలీ నువ్వు వచ్చావు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు అంతలా చెప్పాక రాకుండా ఎందుకుంటాను నాన్సీ అని తన తల నిమురుతూ వేర్ ఈజ్ మనోజ్ అని కనిపించని మనోజ్ గురించి అడుగుతాడు. దేర్ హీఈజ్ అని దూరంగా కూర్చున్న మనోజ్ వైపు కళ్ళతోనే చూపిస్తూ ఎలా ఉన్నాడు అని జై ఒపీనియన్ కోసం చూస్తుంది. సింపుల్ అండ్ కూల్గా కనిపిస్తున్న మనోజ్ లుక్స్కి ఇంప్రెస్ అవుతూ లుకింగ్ గుడ్ అనగానే నాన్సీ చిన్నగా నవ్వి కమ్ కమ్ జై అని జై చేయి పట్టుకొని మనోజ్ దగ్గరికి తీసుకొని వచ్చి మనోజ్ హీఈస్ జై, ఐ మీన్ జైధీర్ వర్మ, ది ఫేమస్ బిజినెస్ మ్యాన్ అంటూ జై గురించి గొప్పగా చెప్తూ మనోజ్కి జైని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఐ నో అబౌట్ హిమ్ నాన్సీ, లాస్ట్ వీక్ బిజినెస్ ఆర్టికల్లో మీ ఇంటర్వ్యూ చూశాను. ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ జైధీర్ సార్, ఐఎమ్ సో గ్లాడ్ టు మీట్ యూ అంటూ జైకి షేక్ హ్యాండ్ ఇస్తూ తనను తాను పరిచయం చేసుకుంటాడు మనోజ్. థ్యాంక్ యూ ప్లీజ్ అంటూ చైర్ చూపించి నాన్సీ మనోజ్ ఎదురెదురుగా కూర్చుంటే జై సైడ్కి కూర్చుంటాడు. మీ గురించి నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా గొప్పగా విన్నాను సార్. మీరు స్టడీస్ కంటిన్యూ చేస్తూనే మీ బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తే దాన్ని టాప్లో నిలబెట్టారని అండ్ మీరు చాలా టాలెంటెడ్, హార్డ్ వర్క్, ఇంటెలిజెంట్ అని చాలా విన్నాను. మా లాంటి యంగ్స్టర్స్కి యు ఆర్ ది రోల్ మోడల్ సార్. అండ్ ఒక్కసారైనా మిమ్మల్ని మీట్ అవ్వాలి అంటే డైరెక్ట్గా చూడాలి అనుకున్నాను, బట్ ఇలా మీతో కలిసి టీ తాగుతాను అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఎక్సైట్మెంట్కి నాన్సీ నవ్వాపుకుంటూ ఉంటే ప్రెస్ మీట్లో హీరోను పొగిడినట్టు నన్ను పొగడ్డం ఆపేసాయి మనోజ్. నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. నేను సక్సెస్ అవ్వడానికి రీజన్ నా హార్డ్ వర్క్, సిన్సియారిటీ మాత్రమే కాదు, నా ఆఫీస్లో వర్క్ చేసిన ప్రతి ఎంప్లాయీకి ఆ క్రెడిట్ దక్కుతుంది. అయినా నేను ఇక్కడికి వచ్చింది నా గురించి చెప్పడానికి కాదు, నాన్సీ గురించి తను రమ్మంటే వచ్చాను. షీఈ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ నాన్సీ వైపు చూస్తూ తను చాలా మంచిది, అట్ ది సేమ్ టైం చాలా సెన్సిటివ్ కూడా. సో తను ఎలాంటి పర్సన్తో హ్యాపీగా ఉంటుందో నాకు ఒక ఐడియా ఉంది. నువ్వు నాకు ఫస్ట్ లుక్లోనే బాగా నచ్చావు అండ్ మీ ఫ్యామిలీ కూడా బాగుంది, అందుకే నీతో హ్యాపీగా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. వాట్ అబౌట్ యూ? నీకు నాన్సీ నచ్చిందా? నాకు ఏదైనా స్ట్రైట్గా అడగడం అలవాటు, ఇంటికి వెళ్ళి కాల్ చేస్తా అంటే పేరెంట్స్తో డిస్కస్ చేసి చెప్తా, ఇవన్నీ నాకు నచ్చవు. మ్యారేజ్ చేసుకోబోయేది నువ్వు, తనతో లైఫ్ లాంగ్ కలిసి ఉండేది నువ్వు. సో నాకు నీ ఒపీనియన్ ఇంపార్టెంట్. నాన్సీ నాతో హ్యాపీగా ఉండగలదు అని నా మీద ట్రస్ట్ ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నేను నాన్సీని ఫోటోలో చూసినప్పుడే ఇష్టపడ్డాను. ఇది జస్ట్ ఏ ఫార్మాలిటీ, నాన్సీతో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చనే, కానీ నాన్సీనే నా వైఫ్ అని నేను మెంటల్గా ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను అంటూ నాన్సీ వైపు ప్రేమగా చూస్తాడు. మనోజ్ మాటలకి జై హ్యాపీగా ఫీల్ అయితే నాన్సీకి సిగ్గుతో రెప్పలు వాలిపోయి ఓరగా మనోజ్ని చూస్తూ ఉంటుంది. జై మనోజ్ని చూసి దట్స్ గుడ్ అంటూ నాన్సీ నీ ఒపీనియన్ ఏంటి? మనోజ్ నీకు నచ్చాడా? నీ డెసిషన్ ఏదైనా ఓపెన్గా చెప్పు. జై, నేను మనోజ్ గారికి నా ఒపీనియన్ చెప్పే ముందు నా గురించి, నా పాస్ట్ గురించి కొన్ని నిజాలు చెప్పాలి. అవన్నీ నేను మనోజ్తో తర్వాత క్లియర్గా చెప్తాను, ముందు నీ డెసిషన్ చెప్పు. లేదు జై, ఇప్పటికే నువ్వు నా కోసం చాలా చేశావు, అయినా ఇది నా లైఫ్ కాబట్టి ఏదైనా నేనే ఫేస్ చేస్తాను అంటూ మనోజ్ వైపు చూస్తూ మనోజ్ గారు, జై చెప్పినట్టు మేము ప్రజెంట్ బెస్ట్ ఫ్రెండ్సే, బట్ పాస్ట్లో నేను జై రిలేషన్లో ఉన్నాం అండ్ నా పాస్ట్ అంటూ తన పాస్ట్ మొత్తం పిన్ టు పిన్ చెప్తుంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మనోజ్ మొహంలో రంగులు మారడం చూసిన నాన్సీ టెన్షన్గా మనోజ్ ఏం చెప్తాడా అని చుట్టూ చూస్తూ మనోజ్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి నాన్సీ నీళ్లు నిండిన కళ్ళతో అలా చూస్తూ ఉండిపోతుంది. డల్గా కూర్చొనున్న ఆద్యతో జోక్స్ వేస్తూ తనను నవ్విస్తూ ఇంకా ఇంటికి రాని జై గురించి వెయిట్ చేస్తూ ఉన్న మాయాకి తన ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. హాయ్ అంటూ నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేసిన మాయా తన ఫ్రెండ్ చెప్పింది విని పళ్ళు నూరుతూ ఒక్క నిమిషం అలాగే లైన్లో ఉండు అని అందరికీ దూరంగా వచ్చి తిరిగి కాల్ మాట్లాడుతూ చందు ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు సరిగ్గా చూసావా అంటూ కోపంగా అడుగుతుంది.
అరే యార్, ట్రస్ట్ మీ యార్, నేను క్లియర్గానే చూశాను. ఇక్కడుంది మీ అన్నయ్యే, అది కూడా ఎవరో అమ్మాయితో క్లోజ్గా ఉన్నాడు, కావాలంటే చూడు అంటూ తన ఎదురుగా కూర్చొనున్న జై నాన్సీల పిక్స్ చాటుగా తీసి మాయాకి సెండ్ చేస్తుంది. జైతో నాన్సీని చూసిన మాయా, దీనికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదు, అసలు దీన్ని ఇలా కాదు అని ఏదో ఫిక్స్ అయిన దానిలాగా వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అని రెస్టారెంట్ నేమ్ అడిగి తెలుసుకొని నేను ఇప్పుడే వస్తున్నా అంటూ కాల్ కట్ చేస్తుంది. డాడ్, నేను ఇప్పుడే వస్తాను. నువ్వెక్కడికి మాయా? చిన్న వర్క్ ఉంది డాడ్, ఇప్పుడే వస్తాను కదా. ఇట్స్ ఆల్రెడీ లేట్, జై రాగానే మనం ఇంటికి స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు వెళ్తే ఎలా? కావాలంటే మన ఇంటికి వెళ్ళాక వెళ్ళు. లేదు డాడ్, నేను అన్నయ్య వచ్చేలోగా వచ్చేస్తాను అంటూ రేణుక పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోతున్న మాయాని చూసి కడుపున పుట్టిన కూతురుకు కూడా నేనంటే భయం లేకుండా పోయింది, అంతా వినయ్ వల్లే అని ఆయనను తిట్టుకుంటూ వెళ్ళి పక్కనే కూర్చుంటుంది రేణుక. మాయ తను చెప్పినట్టే 15 minutesలో తన ఫ్రెండ్ షేర్ చేసిన అడ్రస్ ముందు కారు ఆపుతుంది. అప్పటికే పార్కింగ్ లాట్లో తన ఫ్రెండ్ చందు మాయా గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. మాయా కార్ని చూసిన చందు తనకి ఎదురు వెళ్తూ, ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చావు మాయా? ఫ్లైట్లో కానీ రాలేదు కదా? ఇప్పుడు అది అంత ఇంపార్టెంట్ ఏం కాదులే, కానీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు అంటూ స్పీడ్గా లోపలికి నడుస్తూ ఉన్న మాయాను ఫాలో అవుతుంది చందు. అదిగో ఆ కార్నర్లో కూర్చొనున్నారు చూడు అని చందు చూపించిన వైపే చూసిన మాయాకి నాన్సీ భుజం చుట్టూ చేతులు వేసి తనతో ఏదో మాట్లాడుతూ కనిపిస్తాడు జై. వాళ్ళను అలా చూసిన మాయాకి కోపం కట్టెలు తెంచుకుంటుంది. దాంతో కోపంగా వాళ్ళ వైపు వెళ్లి జై నుండి నాన్సీ చేయి పట్టుకుని పక్కకు లాగి చంప పగలగొడుతుంది. అది చూసిన చందు, వామ్మో, మాయా ఏంటి అలా కొట్టేసింది? దీనికి నేనే జై గురించి చెప్పాను అని తెలిస్తే జై నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు అని భయంగా అక్కడి నుండి పరిగెడుతుంది. మాయా చేసిన పనికి జై షాక్ అయితే నాన్సీ బుగ్గ మీద చేయి వేసుకొని మాయా వైపు ఏడుపు మొహం పెట్టుకొని చూస్తూ ఉంటుంది. మాయా అని కోపంగా అరిచిన జై వాయిస్కి ఏమాత్రం భయపడకుండా, నువ్వు మాట్లాడకన్నయ్యా, ఇంట్లో ఫ్రెండ్ని మీట్ అవుతానని చెప్పి ఇక్కడికి వచ్చావా? దీంతో సీక్రెట్గా రొమాన్స్ చేస్తున్నావు. షేమ్ ఆన్ యూ అన్నయ్యా. షటప్ మాయా, నిజాలు తెలుసుకోకుండా పిచ్చిగా నోటికొచ్చింది మాట్లాడుకు. ఫస్ట్ నాన్సీకి సారీ చెప్పు అంటూ మాయా వైపు కోపంగా చూస్తూ చెప్తాడు. వాట్? నేను ఈ బిచ్కి సారీ చెప్పాలా? నాకొచ్చే కోపానికి దీన్ని చెప్పు తీసుకుని కొట్టాలనుంది, బట్ డాడ్ నేర్పించిన ఎథిక్స్ వల్ల అది చేయలేకపోతున్నాను. ఏయ్ అంటూ నాన్సీ వైపు అసహ్యంగా చూస్తూ, ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నిన్ను చంపినా చంపేస్తాను. జస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. మాయా అంటూ జై కొట్టిన దెబ్బకి మాయా వెళ్ళి అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర కాళ్ళ దగ్గర పడుతుంది. అది చూసిన రుద్ర షాక్ అవుతూ మాయా అంటూ కంగారుగా తనను పైకి లేపి, జై అసలు నువ్వేం చేస్తున్నావు అంటూ ఆవేశంగా అడుగుతాడు. చంప మీద చేయి వేసుకుని తన వైపు కన్నీళ్లతో చూస్తున్న మాయాని చూసి ఏమీ మాట్లాడలేక అసహనంగా మొహం తిప్పుకుంటాడు జై. అన్నయ్య, దారిన పోయే దీని గురించి నన్ను కొట్టావు కదా, ఓకే ఇది గుర్తుపెట్టుకుంటానన్నయ్య అని అక్కడి నుండి వెళ్ళబోతూ నాన్సీ వైపు చూసి, నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టను, చూస్తూ ఉండు అంటూ అక్కడి నుండి ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్న మాయాని చూసి, హో షట్, వాట్ ఈస్ దిస్ జై అంటూ వెనకే పరిగెడతాడు రుద్ర. మాయాను కొట్టినందుకు గిల్టీగా ఫీల్ అవుతూ తల పట్టుకుని కూర్చోనున్న జై భుజం మీద చేయి వేసి, ఐఎమ్ సారీ జై, నువ్వు రాను అంటూ ఉన్నా నేనే నిన్ను పిలిచాను, నువ్వు ఇక్కడికి రాకపోయినా బాగుండేది, అనవసరంగా మాయాను కొట్టావు, తను నీ మీదున్న ప్రేమతోనే అలా మాట్లాడింది, వెళ్ళి సారీ చెప్పి ఓదార్చు జై అంటున్న నాన్సీ వైపు బాధగా చూస్తాడు జై. నన్ను ఇవాళ ఇక్కడ నుండి ఎలాగైనా తప్పిస్తాను అని చెప్పింది అక్క, కానీ ఇంకా రాలేదేంటి అని ఆ అమ్మాయి కోసం 2 గంటలుగా వెయిట్ చేస్తూ, ఎప్పుడు తన రూమ్ డోర్ ఓపెన్ అవుతుందా అని టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటుంది రితిక. తన ఎదురుచూపులకి సాక్ష్యంగా 15 నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ అవ్వగానే అటువైపు ఆనందంగా చూసిన రితికాకి లోపలికి వస్తూ ఉన్న రాహుల్ని చూసి మొహాన నవ్వు మాయమవుతుంది. రాహుల్తో పాటు వస్తూ ఉన్న హరిణిని చూసి రితిక భయంగా వెనక్కి జరుగుతూ ఉంటే నీస్ మీద కూర్చొని రితిక జుట్టు పట్టుకొని వెనక్కి వంచి, నిన్ను మేము కిడ్నాప్ చేశామని ఆ జై మా అన్నని ఎత్తుకుని వెళ్ళాడు, అలా చేస్తే నిన్ను వదిలేస్తామని అనుకున్నాడేమో, అది చచ్చినా జరగదు, హరీష్ను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు, జై వచ్చి నిన్ను సేవ్ చేస్తాడని కలలు కంటున్నావా? అది నేను ఉండగా జరగదు. మామూలుగా అయితే రాహుల్కి నీ మీదున్న కోరిక తీరిపోగానే వదిలేసేవాళ్ళం, బట్ నీ వల్ల మేము ఇన్నాళ్ళుగా వేసిన ప్లాన్ మొత్తం స్పాయిల్ అయింది, అండ్ కోట్ల ఆస్తి మాకు కాకుండా పోయింది, అందుకే మా పగ చల్లారేంత వరకు నీకు ఈ నరకం తప్పదు అని తనని విసురుగా వెనక్కి నెడుతుంది. కింద పడి ఏడుస్తూ ఉన్న రితిక బుగ్గలు పట్టుకుని నొక్కుతూ, ఇలా టెంప్టింగ్గా ఏడవ్వాకు డార్లింగ్,
అసలే నిన్నటి నుండి మన ఇద్దరికి బాగా గ్యాప్ వచ్చేసింది. బట్ డోంట్ వరీ, నేను ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నా, అది ఫినిష్ చేసుకుని రాగానే మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, ఓకే అంటూ రితిక బుగ్గ కొరికి హరిణితో అక్కడ నుండి ఫ్లాట్కి లాక్ చేసుకుని వెళ్ళిపోతాడు రాహుల్. ఉన్న ఆశ కూడా నిమిషానికి చచ్చిపోతూ ఉంటే అలాగే నీళ్ళ మీద పడుకుని ఏడుస్తూ ఉన్న రితికాకి సడన్గా డోర్ ఓపెన్ అవ్వగానే ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. రితికాకి చెప్పినట్టే ఆ అమ్మాయి డూప్లికేట్ కీస్తో ఫ్లాట్ లాక్ ఓపెన్ చేసుకొని రిస్క్ తీసుకుని మరి రితికాను సేవ్ చేయడానికి వచ్చింది. ఆ అమ్మాయిని చూసిన రితిక ఏడుస్తూ హక్ చేసుకుంటూ, నువ్వు రావనుకున్నానక్క, ప్లీజ్ సేవ్ మీ అంటూ ఎక్కిలి పెడుతూ ఉన్న రితికాను ఓదార్చి, నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను, త్వరగా వెళ్ళిపోదాం, మళ్ళీ వాడు వచ్చేస్తాడు అని తనతో తీసుకొచ్చిన బుర్కా రితికాకి వేసి తనని తీసుకొని ఎవరికి డౌట్ రాకుండా బ్యాక్ సైడ్ నుండి సేఫ్గా బయటపడుతుంది. సడన్గా కార్ ఆపిన రాహుల్ వైపు అసహనంగా చూస్తూ, వాట్ హ్యాపెన్ రాహుల్, ఎందుకు కార్ ఆపావు? నా వాలెట్ ఫ్లాట్లో మర్చిపోయాను హర్ని, జస్ట్ 5 minutes అంటూ కార్ రివర్స్ చేస్తాడు రాహుల్. రితిక సేఫ్గా బయటపడుతుందా, లేక రాహుల్ తనని కనిపెట్టేస్తాడా? మనోజ్ నాన్సీకి ఆన్సర్ ఏమీ చెప్పకుండా ఎందుకలా వెళ్ళిపోయాడు? మాయా జైతో తిరిగి మాట్లాడుతుందా లేదా? మాయాను జై కొట్టాడని వినయ్కి తెలిస్తే తన రియాక్షన్ ఏంటి? నాన్సీను మాయా ఏం చేయబోతుంది? హో గాడ్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఎవరికైనా దీనికి ఆన్సర్ తెలిస్తే జస్ట్ ట్రై చేయండి, ఏదో ఒకటి కామెంట్ చేయండి. కరెక్ట్గా చెప్తే నెక్స్ట్ ఎపిసోడ్లో వాళ్ళ నేమ్ రివీల్ చేద్దాం, సరేనా? సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.